హాయ్ అండి. సత్య టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇవిగోండి మా ఇంకో రకమైన ఫ్లవర్స్, మా డ్రాగన్ ఫ్రూట్స్ బడ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ బడ్స్ అన్నీను మా మొక్కలు కొన్ని గార్డెన్ క్లీనింగ్కి ముందు ఎలా ఉండేదో, క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో ఒకసారి చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్. ఇవి ఏమేం ఇంకో ఫ్లవర్స్ పేరు గుర్తు రావట్లేదండి, మర్చిపోయాను. ఎల్లో ఫ్లవర్స్ చూడండి, చెట్టు నిండా ఫ్లవర్సే. చిన్న 10 లీటర్లు బకెట్లో నేను ఎల్లో, ఈ ఆల్మండ్ అంటారు కదండి, ఆల్మండ్ అంటారు, ఎల్లో గన్నేరు అంటారు. ఈ మొక్క చూడండి, అగోండి 10 లీటర్స్ బకెట్లో నేను ఆ మొక్క పెట్టాను. చిన్న కొమ్మ తెచ్చి వేసుకున్నాను. స్టెమ్ బ్రతికేస్తుందండి ఇది కూడాను. చిన్న స్టెమ్ తెచ్చి వేశాను. చక్కగాను పువ్వులు అయితే బుట్టలు వస్తున్నాయి. ఇగోండి గార్డెన్ క్లీనింగ్ తర్వాత ఇలా గార్డెన్ సర్దుకున్నాము, అందుకని మీరు చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూసారా గులాబీలు కూడా ఎంత చక్కగా వస్తున్నాయో. గులాబీల ఆకుల కంటే పువ్వులే, ఫ్లవర్సే ఎక్కువ వస్తున్నాయండి. చాలా ముచ్చటగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను షేర్ చేస్తున్నాను. అగోండి వైట్ గులాబీ చూడండి, గుత్తులుగా వస్తున్నాయండి గులాబీలు కూడాను. గులాబీలు అంటే అన్ని ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మొన్న మందారాలు చూశారు కదా, ఇవేమో గులాబీలను. ఇంకా ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా. డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా చక్కగా గ్రో అయ్యి చక్కగా మాకు ఫ్రూట్స్ ఇస్తుందండి. చూసారు కదా, ఈ మధ్య 2 సార్లు ఒకసారి మూడు హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఒకరోజు ఒకటి హార్వెస్ట్ మా మరదలు చేసింది. ఇప్పుడు మళ్ళీ 8 ఉన్నాయండి. చాలా బాగా ఎంతంత ఫ్లవర్స్ వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ చూడడానికి అయితే ఎంత ముచ్చటగా, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలియదండి. డ్రాగన్ ఫ్రూట్కి అయితే అస్సలు ఏం పెద్దగా పని ఏమీ చేయని అవసరమే లేదండి. 100 రూపాయల టబ్బులో ఒక స్టెమ్ తెచ్చి నేను వేశాను. ఒక మూర స్టెమ్ అంతే, మూర కొమ్మ తెచ్చి వేసుకున్నాను. నాకు 1 ఇయర్ లోపే ఫ్రూటింగ్ వచ్చింది. చక్కగా ఎంత మొక్క చక్కనైన ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తుంది. 7 హార్వెస్ట్ చేసామో మళ్ళీ 8 ఉన్నాయంటే మనం డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉంటుంది కదండి. ఇగోండి వీటిని బిల్లగన్నేరని కూడా అంటారు కదా, వీటికి ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరు ఏదో నేను మర్చిపోయాను. బిల్లగన్నేరు చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉన్నాయో. గార్డెన్లోకి వెళ్ళేసరికి ఇలాంటి ఫ్లవర్స్ చూసేసరికి ఎంత నీరసంగా ఉన్నా యాక్టివ్ అయిపోతున్నామండి. అందుకని కొంచెమన్నా మీరు మొక్కలు పెంచుకోండి తప్పనిసరిగా. ఈ వర్షాకాలంలో చాలా ఈజీగా బ్రతికేస్తాయి. మీరేం కష్టపడే అవసరం లేదు. మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఇంత మాగిన పశువుల ఎరువు మట్టి వేసి ఓ మొక్క నాటేశారంటే చక్కగా ఫ్లవర్స్ వస్తే ఆ ఫ్లవర్స్ చూస్తే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. చక్కగా మనం పండించుకున్న ఫ్లవర్స్తో మనం దేవుడిని పూజించుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి. ఆహా, సంతోషమే వేరే ఉంటుందండి. ఏవో వాడిపోయిన నలిగిపోయిన పువ్వులు కొనుక్కొని మనం పూజ చేసుకునే కన్నా ఈ ఫ్రెష్గా మన తోటలో మనం పువ్వులు కోసుకొని పూజ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుందండి. తప్పనిసరిగా మొక్కలు పెంచుకోండి. ఇప్పుడు చామంతులు చాలా ఈజీగా వచ్చేస్తాయి, గ్రో అయిపోతాయి. 4 చామంతి అంట్లు తెచ్చుకొని వేసుకున్నారంటే ఇల్లు కలర్ఫుల్గా కనిపిస్తుంది. 4 కలర్స్ వేసుకుంటే చక్కగాను ఒక 4-5 నెలలు మనం ఆ ఫ్లవర్స్తో చూస్తూ ఎంజాయ్ చేసేవచ్చు. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఆ ఎనర్జీ అన్నది ఇంకొన్నాళ్ళు మనకి ఆరోగ్యానికి సహకరిస్తుందండి. చక్కగా నేను చెప్పాను కదా, నాకు మోకాళ్ళ నొప్పులే పోయాయండి మొక్కలు పెంచిన దగ్గర నుంచి. అందుకు చక్కగాను మీరు మొక్కలు పెంచుకోండి. ఇగోండి చిక్కుడు పాదు పెట్టాను, దొండకాయలు కూడా కాస్తున్నాయి. చూసారా, చిన్న కుండీల్లో మందారాలు పూయించేస్తున్నాను. చిన్న కుండీలండి, ఓ 3 లీటర్స్ 4 లీటర్స్ కుండీలో కూడా
చక్కగా మందారాలు పెద్ద పెద్ద ముద్ద మందారం ఎంతంత మందారాలు అరచేయి అంత మందారాలు వస్తున్నాయండి. చిన్న కుండీల్లో నేను చక్కగాను నాటుకున్నాను. అవి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. అందుకు ఆ తృప్తి చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మొక్కలు అయితే పెంచుకోండి. గార్డెన్ క్లీనింగ్కి ముందును క్లీనింగ్ తర్వాత నేను షేర్ చేస్తున్నాను. ఇదిగోండి బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయి. ఇవే మనకు మొక్కలు ఉంటే బటర్ఫ్లైస్ వస్తే పాలినేషన్కి చాలా బాగుంటుందండి. పాలినేషన్ బాగా అవుతుంది. మనమైతే నేను డ్రాగన్ ఫ్రూట్కి పాలినేషన్ ఏమీ చేయట్లేదు. అదే ఫ్రూట్ తయారైపోతుందండి. ఇలాంటి బటర్ఫ్లైస్ ఉంటే మనం మరి పాలినేషన్ కూడా చేయక్కర్లేదు, చేయలేము కూడా. కొన్ని కిందకు ఉన్నాయి కదా, కొన్ని అందరం ఉంటాయి. మరి నేను అందుకని ఈ మధ్య చేయటం లేదు. వాటంతట అవే ఫ్రూటింగ్గా తయారైపోతున్నాయి. నేను ఇచ్చే లిక్విడ్స్ వీడియో పెడతానండి. ఇంకా నేను అది వీడియో అంటే వీడియోలు ఉన్నాయి, ముందే మన ఛానల్లో ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.